हरिः ॐ। शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఈరోజు నుంచి కూడా మనం స్పిరిచువల్ అస్ట్రాలజీ తాలూకు బేసిక్ క్లాసెస్ మనం స్టార్ట్ చేస్తున్నాం. మేము అందరూ అనుకోవచ్చు అస్ట్రాలజీ క్లాసులు అమావాస్య పూట మొదలు పెట్టడం ఏంటి అని అనుకోవద్దండి. ఇది అమావాస్య అయినప్పటికీ కూడా దీపావళి మనలో ఉండేటటువంటి అజ్ఞానాంధకారాన్ని బయటికి నెట్టేసి మనలో వెలుగులు నింపేటటువంటి ఒక దీపావళిది. ఇట్స్ ఎ న్యూ బిగినింగ్ అట్లా తీసుకోండి. అమావాస్య పూట మొట్టమొదటి క్లాస్ అని అనుకోవద్దు. క్లాస్ ప్రారంభించడానికి ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీకు ముందు ప్రస్తావిస్తాను. గత వారం రోజులుగా నేను మీకు స్పిరిచువల్ అస్ట్రాలజీ బేసిక్స్ ఆఫ్ స్పిరిచువల్ అస్ట్రాలజీ తాలూకు లెక్చర్లో నుంచి పారాగ్రాఫ్లు ఇవ్వడం జరుగుతున్నది. అలాగే మాస్టర్ గారు ఏవైతే లెక్చర్ ఇచ్చారో యూరోప్లో ఆ లెక్చర్లో కూడా ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఆడియో క్లిప్పింగ్ కూడా ఇస్తున్నాం. ఆడియో వినే వాళ్ళకన్నా కూడా పారాగ్రాఫ్స్ చదువుకుంటున్నానని చెప్పి నాకు అర్థమవుతున్నది నేను ఇన్ఫో చూస్తున్నప్పుడు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు నేను చెప్పేటటువంటి ఈ క్లాసుని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఎంతవరకు దీంట్లో మనం ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం, ఎంతవరకు మనకి ఇది ఉపయోగపడుతుంది, అసలు స్పిరిచువల్ అస్ట్రాలజీ అంటే ఏంటి, స్పిరిచువల్ అస్ట్రాలజీకి ప్రిడిక్టివ్ అస్ట్రాలజీ అంటే మనం సాధారణంగా అస్ట్రాలజీ దేనికైతే ఉపయోగించుకుంటామో అంటే మన భవిష్యత్తుని తెలుసుకోవడం కోసం ఉపయోగించుకుంటామో దానికి ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీకి ఉన్నటువంటి తేడా ఏంటి అనేటువంటిది మీకు అర్థమైనప్పుడు మీకు స్పష్టంగా అవగాహన వస్తుంది. ఇది సబ్జెక్ట్ మనకు ఉపయోగపడదా, మనం ముందుకు వెళ్ళాలా, ఇక్కడ ఆగిపోవాలా, మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఏం తెలుసుకోబోతున్నాం అనేటటువంటిది మనకి తెలుస్తుంది. మాస్టర్ గారు మొట్టమొదటి నేను గత వారం రోజుల్లో మాస్టర్ గారు చెప్పినటువంటి లెక్చర్స్లో కానీ ఆ పారాగ్రాఫ్స్లో కానీ ఉన్న ఇంపార్టెంట్ విషయాలు నేను ప్రస్తావన చేసిన తర్వాత నెక్స్ట్ నేను క్లాస్లోకి వెళ్తాను. మాస్టర్ గారు కొన్ని ఆథర్స్ పేర్లు చెప్పారు దీంట్లో మీకు. ఐ మీన్ ది వర్క్స్ ఆఫ్ ది గ్రేట్ ఆథర్స్ లైక్ అలెన్ లియో, సెఫారియల్, మ్యాక్స్ ఇండేల్ అండ్ అదర్స్. అలెన్ లియో, సెఫారియల్ అండ్ మ్యాక్స్ ఇండేల్ అనే ముగ్గురు చాలా గొప్ప జ్యోతిష్యవేత్తలు. మాస్టర్ గారు ఎక్కువ ఆ పుస్తకాలని మాకు రిఫర్ చేస్తూ ఉండేవారు. అంటే మార్కెట్లో దొరికేటటువంటి అనేక పుస్తకాలు ఉన్నాయి, మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఆ పుస్తకాలన్నీ కూడా, వాల్యూమినస్గా ఉంటాయి. 500 పేజీలు 600 పేజీల పుస్తకాలు కూడా ఉంటాయి. కానీ కాలానికి తట్టుకుని నిలబడి అప్పటి నుంచి ఇంతవరకు కూడా మనకి జ్ఞానాన్ని అందిస్తున్న పుస్తకాలు ఆదర్శ కొంతమంది ఉంటారు సుమా అని చెప్తూ, ముఖ్యంగా అలెన్ లియో పేరు మొట్టమొదటి కూడా మాస్టర్ గారు ముందు చెప్తారు మనకి. అలెన్ లియో పేరు మాస్టర్ గారు మనకు ముందు ఎందుకు చెప్తారు అన్నట్లయితే, ఆయన కేవలం అస్ట్రాలజీ మాత్రమే కాదు, ఆయన అనిబిసెంట్ శిష్యుడు. ఆయన అస్ట్రాలజీని కేవలం ప్రిడిక్షన్ గురించే మాత్రమే కాకుండా అస్ట్రాలజీని ఆధ్యాత్మికంగా, యోగపరంగా, పరిణామక్రమంలో మనం ముందుకు వెళ్ళడానికి, సాధనపరంగా, సృష్టిపరంగా ఇన్ని లెవెల్స్లో కూడా ఆయన జ్యోతిష్యాన్ని ఆయన పుస్తకాల్లో ఆయన రాయడం జరిగింది. మొట్టమొదటి బుక్ అస్ట్రాలజీ ఫర్ ఆల్ అనేది ఆయన మొట్టమొదటి పుస్తకం. ప్రాక్టికల్ అస్ట్రాలజీ అనేది రెండో పుస్తకం. ఆర్ట్ ఆఫ్ సింథసిస్, ద కీ టు యువర్ ఓన్ నేటివిటీ, హౌ టు జడ్జ్ యువర్ ఓన్ నేటివిటీ,
ఇసోట్రిక్ అస్ట్రాలజీ లాంటి అనేక గ్రంథాలు ఆయన రాయటం జరిగింది. అవన్నీ మొట్టమొదట మేము చదువుకున్న తర్వాతే మాస్టర్ గారు మాకు అస్ట్రాలజీ క్లాసులు చెప్పడం మొదలు పెట్టడం జరిగింది. ఇవన్నీ మీరు చదువుకోవాలంటే అది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. అలెన్ లియో రాసిన పుస్తకాలు చదువుకున్న దాని ఉపయోగం ఏంటన్నట్లయితే ప్రెడిక్టివ్ అస్ట్రాలజీతో పాటుగా ఆయన రాసినటువంటి ఇంకొక చాలా గొప్ప పుస్తకం ద ప్రోగ్రెస్డ్ హారోస్కోప్. అలెన్ లియో పుస్తకాలు చదువుకున్నందువల్ల మనకుండే అడ్వాంటేజ్ ఏంటన్నట్లయితే ప్రెడిక్టివ్ అస్ట్రాలజీ, హోరరీ అస్ట్రాలజీతో పాటుగా ఈసోట్రిక్ అస్ట్రాలజీ కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఎనిమిది తాలూకు గైడెన్స్లో ఆయన పరమ గురువుల మార్గంలో ఆయన నడిచారు కాబట్టి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ డిసైపుల్స్. ఆయన రాసిన అస్ట్రాలజీ పుస్తకాలు మిగతా వాళ్ళు రాసిన పుస్తకాల కన్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ముఖ్యంగా ఆయన రాసిన ఈసోట్రిక్ అస్ట్రాలజీ చాలా గొప్పగా ఉంటుంది. అది మొట్టమొదటి మనం చదువుకోలేము. ఆయన పుస్తకాలు చదువుకోవాలంటే మనం దేంతో మొదలు పెట్టాలన్నట్లయితే అస్ట్రాలజీ ఫర్ ఆల్తో మొదలు పెట్టాలి. నెక్స్ట్ ప్రాక్టికల్ అస్ట్రాలజీ, హౌ టు జడ్జ్ ఏ నేటివిటీ, ద కీ టు యువర్ ఓన్ నేటివిటీ, ఆర్ట్ ఆఫ్ సింథసిస్. ఇవి అయిన తర్వాత అప్పుడు ఈసోట్రిక్ అస్ట్రాలజీ పుస్తకానికి వెళ్ళాలి. సెఫారియల్ ద మాన్యువల్ ఆఫ్ అస్ట్రాలజీ అని ఒక పుస్తకం రాశారు. అది ఒకే బుక్, అది చాలా అద్భుతంగా ఉంటుంది. మ్యాక్స్ హిండెల్ రాసినటువంటి పుస్తకాలు చాలా గొప్పగా ఉంటాయి. ది మెసేజ్ ఆఫ్ ది స్టార్స్ అనుకుంటే ఆ పుస్తకం పేరు, చాలా పెద్ద బుక్ అది. ఇవన్నీ ఇందులో ఏది మనం చదువుకున్నా ఒక ఆర్డర్ ప్రకారంగా వీళ్ళందరూ కూడా గొప్పదనం ఏంటంటే ప్రెడిక్టివ్ అస్ట్రాలజీతో పాటుగా ముఖ్యంగా మ్యాక్స్ హిండెల్ కానీ లేకపోతే ముఖ్యంగా అలెన్ లియో ప్రెడిక్టివ్ అస్ట్రాలజీతో పాటుగా వాళ్ళు స్పిరిచువల్ అస్ట్రాలజీ, ఈసోట్రిక్ అస్ట్రాలజీని కూడా వాళ్ళు టీచ్ చేస్తారు. సో అది అట్లా అటు పెడదాం మనం, అంతకన్నా దాని గురించి ముందుకు వెళ్ళొద్దు. నెక్స్ట్ మాస్టర్, ఇఫ్ యూ గో టు ది స్క్రిప్చర్స్ లైక్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఆర్ ది వేదాస్ ఆర్ ది పురాణాస్ ఆర్ ది ఏన్షియంట్ బుద్ధిస్ట్ తాంత్రిక్ టెక్స్ట్, you find something very deep and very significant of human values, at the same time carrying much about what we call astrology. ఇక్కడ చెప్తున్నారు పురాణాల్లో కానీ, ఓల్డ్ టెస్టిమెంట్లో కానీ, వేదాల్లో కానీ, బుద్ధిస్టిక్ తాంత్రిక్ స్క్రిప్చర్స్లో కానీ వాటిల్లో కూడా హ్యూమన్ వాల్యూస్, మానవుల తాలూకు ఉత్తమమైన వాల్యూస్తో పాటుగా అస్ట్రాలజీ గురించి కూడా వీళ్ళు బాగా ప్రస్తావన చేస్తారు. సుమారు మాస్టర్ గారు చెప్తున్నారు. అంతేకాకుండా every page in the Bible, the Old Testament and the New Testament proves that it is a divine science, a gift given by God to make our eyes open to the hidden secrets of yourself. It gives the true keys for you and go into your own mind and your own way of understanding things, what awaits you in this creation, what is expected of you to the humanity around you, and how to do it properly and how not to do anything you like. క్రిస్టియన్స్కి అస్ట్రాలజీ అంటే వాళ్ళకి సరిపడదు. అది వాళ్ళ అస్ట్రాలజీని ఒక సైన్స్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ, న్యూ టెస్ట్మెంట్లో కానీ, బైబిల్లో మొత్తం మీద ఈ అస్ట్రాలజీ తాలూకు ప్రస్తావన చాలా చోట్ల ఉంటుంది సుమా అని చెప్తూ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్గా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఏ గిఫ్ట్ గివెన్ బై గాడ్ టు మేక్ అవర్ ఐస్ ఓపెన్ టు హిడెన్ సీక్రెట్స్. అస్ట్రాలజీ అనేది ఏ గిఫ్ట్ గివెన్ బై గాడ్ టు మేక్ టు ఓపెన్ టు హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఏదైతే రహస్యంగా అంటామనో అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఓపెన్ చేస్తుంది సుమా అస్ట్రాలజీ అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఎందుకంటే చీకట్లో నుంచి వెలుగులో అస్ట్ర అంటేనే లైట్ అని అర్థం. జ్యోతిష్ శాస్త్రము అంటాం కదా, జ్యోతి అంటే వెలుగని కదా, వెలుగు నింపుతుంది అని. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. జ్యోతిర్విద్య, జ్యోతిష్ శాస్త్రము, జ్యోతి అనే పేరు ఎందుకు వచ్చింది అన్నట్లయితే ఈ ఫండమెంటల్గా జ్యోతిషం నేర్చుకునేటట్టు ముందు ఫండమెంటల్గా ఒక పాయింట్ మనకు అర్థం కావాలి. ఆ పాయింట్ ఏంటన్నట్లయితే ఇల్లు మంది, ప్రతిరోజు అదే ఇంట్లో మనం ఉంటున్నాము, బాగానే ఉంది. అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఇల్లేమి సర్దుకోకుండా గబగబా ఎక్కడున్న వస్తువులు అట్లాగా అట్టుపెట్టేసేసి మనం బయటకు వెళ్ళిపోయాం. లైట్ లేని ఆఫీస్ బయటకు వెళ్ళిపోయాం. రాత్రి మన ఇంటికి వచ్చిన తర్వాత తలుపు తీసుకుని లోపుకి వచ్చాం. మనం వెళ్ళేటప్పుడు మనకి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోవడం వల్ల జరగండి, ఏదైనా జరగనివ్వండి. అలాగే కొత్త ఇంటికి వెళ్ళామనుకోండి, మన ఇల్లు కాదు, కొత్త ఇంటికి వెళ్ళామనుకుందాం. అంటే కొత్త ఇల్లు అంటే ఏంటి, ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ శరీరం వచ్చినప్పుడు కదా మన కొత్త ఇల్లే కదా అది. అంటే జీవుడు ఈ శరీరం వదిలిపెట్టి వేరే శరీరంలోకి వెళ్ళినప్పుడు మనం మరణించిన తర్వాత ప్రతి శరీరం కూడా మనకు కొత్త ఇల్లే, అలా అర్థం చేసుకోవాలి.
సో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, తలుపు తీసుకుని లోపలికి వచ్చినప్పుడు చీకటి అనుకోండి, కరెంట్ లేదనుకోండి, ఆ స్విచ్ మనకు కనిపించలేదు అనుకోండి, ఏమవుతుంది, వస్తువులు ఎక్కడెక్కడ చిందరవందరగా పడి ఉన్నప్పుడు ఏ వస్తువు మీద కాలు వేస్తామో, దేన్ని పగలు కొడతామో, లేదా మనమే కింద పడి కాలు కొట్టుకుంటాము. ఇందువల్ల మనకి ఏం కనిపించట్లేదు, గదులు ఎక్కడే ఉన్నాయో మనకు కనిపించట్లేదు. అంటే కళ్ళు ఉన్నప్పుడు కూడా మనం తాత్కాలికంగా అంధత్వం అనేది మనకు వస్తుంది, ఎందుకంటే లైట్ లేదు అక్కడ. చిందరవాదనగా పడిన వస్తువులు, ఆ వస్తువులన్నా పగులుతాయి, మనమన్నా కాళ్ళు ఎరుగొట్టుకుంటాము, లేదా మనమన్నా కింద పడతాము, ఏదైనా జరగవచ్చు అక్కడ. లైట్ వేసుకున్నాం అనుకోండి, లైట్ వేసుకుంటే ఈ పరిస్థితి ఉండదు. లైట్ వేసుకుంటే ఏమవుతుంది అన్నట్లయితే, ఏ వస్తువులు కాలికి అడ్డుగా ఉన్న వస్తువులు తీసి పక్కకి పెడతాము, లేదా మనమే పక్కకి చేరి నడుస్తాము. టైం చూసి ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుబాటు చేసుకుంటాం. వస్తువులు మార్చలేం కానీ, మనం రూమ్లో ఉన్న వస్తువులు మనమే మార్చలేం కానీ, వస్తువులు ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఏ వస్తువుని పైన పెట్టాలి, ఏ వస్తువు వరండాలో పెట్టుకోవాలి, ఏ వస్తువు చేతికి అందుబాటులో పెట్టుకోవాలి, ఏ వస్తువు వల్ల మనకి ఇమీడియట్గా ఉపయోగం ఉన్నది, ఏ వస్తువుని మనం బీరువాలో పెట్టి దాచుకోవచ్చు, ఎందుకంటే ఇమీడియట్గా రోజు మనం వాడలేదు కాబట్టి, ఏ వస్తువు అనేటటువంటిది మనకి ఎప్పటికీ పనికిరాదో దాన్ని తీసి అట్లయితే బయట పారేస్తాము. అట్లాగే ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకున్నందువల్ల ముందు మన జీవితం గురించి మనకి తెలుస్తుంది, మన స్వభావం గురించి మనకు తెలుస్తుంది, మన తాలూకు మంచి చెడ్డలు మనకు తెలుస్తాయి, మనకి సాధ్యమైనవి సాధ్యం కానివి ఏంటో మనకు తెలుస్తాయి, మన కర్తవ్యం ఏంటో మనకు తెలుస్తుంది, మన బాధ్యత అంటే ఏంటో మనకు తెలుస్తుంది. మనకున్నటువంటి కర్మబంధాలు కానీ, పూర్వపుణ్య విశేషాలు కానీ, లేక కర్మబంధాలు కానీ, సత్కర్మ దుష్కర్మలు కానీ, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అసలు పరిణామ క్రమంలో అసలు మనం ఏ స్టేజ్లో ఉన్నామో కూడా మనకు తెలుస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కార్యాచరణలో మన భవిష్యత్ అంటే ప్రెడిక్షన్ గురించి భవిష్యత్తు చెప్పట్లేదు. పరిణామ క్రమంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇమీడియట్గా మనకి ముందున్నటువంటి మన గోల్ ఏంటో మనకు తెలుస్తుంది. అంటే మనం అంటే ఏంటో మనకు తెలుస్తుందండి చెప్పుకోవాలంటే. అట్లా తెలిసినప్పుడు మనల్ని మనం సంస్కరించుకోవడం గురించి కానీ, మనం ఉద్ధరించుకోవడం గురించి కానీ, మనం ముందుకు తీసుకెళ్ళడం గురించి కానీ, ఏవి చేయొచ్చో ఏవి చేయకూడదో, ఎంతవరకు చేయాలో ఎంతవరకు చేయకూడదో, ఎక్కడ ఆగాలో ఎక్కడ ముందుకు వెళ్ళాలో, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. రోడ్డు మీద వెళ్తున్నాము, మనం కారులో వెళ్తున్నప్పుడు ముందు మనం ఎంక్వైరీ చేసుకుంటాం, ఈ రోడ్ ఎట్లా ఉండేది ఇలా ఎంక్వైరీ చేసుకుంటాం. జీపీఎస్ ఉంటే డైరెక్షన్ తెలుస్తుంది, రోడ్ ఎలా ఉందో మనకు తెలియదు కదా. కొంత ముందుకు వెళ్ళేటోడికల్లా మనకు కాషన్ బోర్డ్స్ ఉంటాయి. ఒక 2 కిలోమీటర్స్ మేర రోడ్ అంతా కూడా గతుకులు ఉంది, రిపేర్ చేస్తున్నారు సుమా అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాము, కార్ని స్లో డౌన్ చేస్తాం. ఉన్న గతకల్లో ఎక్కడ చిన్న గతకలు ఉన్నాయో, చిన్న గుంతలు దానికి చూసుకొని జాగ్రత్తగా నడుపుకుంటూ, కారు బ్రేక్ డౌన్ కాకుండా, కారులో కూర్చున్నటువంటి వాళ్ళ తాలూకు నడుము వెనుముక దెబ్బ తగలకుండా నెమ్మదిగా 2 కిలోమీటర్లు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాము. ఒకసారి రోడ్డు మళ్ళీ మామూలుగా వచ్చేసేటప్పటికి మళ్ళీ మనం వెళ్ళే స్పీడ్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. మన జర్నీ ఆపం కదా మనం. అదే రాత్రి మీద వెళ్తున్నాం అనుకోండి, అక్కడ ఆ సైన్ బోర్డు లేదనుకోండి, ఏమవుతుంది, కారు అదే స్పీడ్లో వెళ్తున్నప్పుడు ముందు గోతులు ఉన్నప్పుడు మన గోతుల్లో పడిన తర్వాత కారు విరిగిపోవడమో, మనకి దెబ్బలు తగలడమో, కారు బోల్తా పడడమో, డ్రైవర్కి దెబ్బలు తగ్గడమో, చాలా ఏదైనా జరగవచ్చు. ఎనీథింగ్ మే హ్యాపీ. ఎందువల్ల ముందు ఏం జరుగుతున్నదో మనకు తెలియదు, ముందు రోడ్డు ఎలా ఉన్నదో మనకు తెలియదు. మనం చూస్తుంటాం కదా చాలాసార్లు, లోయలో పడిపోయారు, లేదా కాలువలో పడిపోయారు, పెద్ద గుంతలో పడి కారు ఏమో యాక్సిల్ ఇరిగిపోయింది, ఇవన్నీ చాలా మనం వింటూ ఉంటాం కదా. ది పర్పస్ ఆఫ్ ఆస్ట్రాలజీ ముందు అనేది మనకు తెలిసినప్పుడు ముందు నుంచే మనం జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ది రియల్ పర్పస్ ఆఫ్ ఆస్ట్రాలజీ. మనం దేన్ని మార్చలేము, గుర్తుపెట్టుకోండి, దేన్ని మార్చలేము. కానీ దాన్ని రీఆర్గనైజ్ చేసుకోవచ్చు, రీఅరేంజ్ చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. స్పిరిచువల్ ఆస్ట్రాలజీ తాలూకు అసలు మామూలు ఆస్ట్రాలజీ పర్పస్ కూడా అదే. దానికి మనం ప్రెడిక్షన్ అని పేరు పెడతాం. కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికల్లా ఒక 2 కిలోమీటర్ల రోడ్డు బాగాలేదని మనం చెప్పుకున్నాం కదా. అదే మన హార్స్కోప్ మనం చూసుకున్నప్పుడు ఏ దశలు అయితే నడుస్తూ ఉంటాయో మనకి, ఆ దశల్లో నీకు బాగుండదు అని తెలుస్తుంది, బాగుంటుంది అని తెలుస్తుంది. బాగుంటుంది బాగలేదు అనే దాన్ని మార్చడం అనేటటువంటిది అంత సులువైన విషయం కాదు.
మనం గ్రహశాంతులు చేసుకుని దానాలు చేసుకుని స్టోన్స్ పెట్టుకుని మరొకటి చేసుకున్నందువల్ల ఉపశమనం ఏమైనా వస్తుందేమో నాకు తెలియదు, కానీ టోటల్ పీరియడ్ని అంతా మార్చేటటువంటి శక్తి భగవంతుడికి తప్ప ఎవరికి ఉండదు. మనంతా మనం దాంట్లో మార్చుకోలేము. ముందుగా తెలిస్తే ఏమవుతుంది అన్నట్లయితే తగిన జాగ్రత్తలు మనం తీసుకుంటాం. తగిన జాగ్రత్తలు తీసుకున్నందువల్ల ఏమవుతుంది అన్నట్లయితే మనం ప్రిపేర్డ్గా ఉంటాం, మనం యాక్సెప్ట్ చేస్తాం జరగబోయేదాన్ని. ఒకసారి మనం యాక్సెప్ట్ చేసి ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా, దాని సివియారిటీ తగ్గుతుంది. అప్పుడు మన మైండ్ ఎట్లా ఎస్కేప్ అవ్వాలనేటటువంటి ఒక మైండ్ సెట్లో నుంచి మనం ఎట్లాగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలా, ఎట్లా వర్కౌట్ చేసుకోవాలా, దాన్ని ఎట్లా అధిగమించి ముందుకు వెళ్ళాలనేటటువంటి ఒక బుద్ధి అనేది కలుగుతుంది తప్ప ఎస్ట్రాలజీ కానీ నిజంగా ఎవరికైనా అర్థమైతే దేని నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం వాళ్ళు ప్రయత్నం చేయరు. ఎట్లా వర్కౌట్ చేసుకోవాలంటే సొల్యూషన్ కోసం ప్రయత్నం చేస్తారు. ప్రాబ్లమ్ని అవతల పెట్టి సొల్యూషన్ కోసం ప్రయత్నం చేస్తారు. రియల్ ఎస్ట్రాలజీ తాలూకు బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు సొల్యూషన్ కోసం ప్రయత్నం చేయకుండా ప్రాబ్లం గురించే పదే ప్రాబ్లం గురించి ఆలోచించి మరింత దాన్ని కష్టతరం చేసుకుని డిప్రెషన్లోకో బాధలోకో లేకపోతే మరో దాంట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అదే ఎస్ట్రాలజీ తాలూకు ప్రిన్సిపుల్స్తో, గ్రహాల తాలూకు ప్రిన్సిపుల్స్తో, రాసుల తాలూకు ప్రిన్సిపుల్స్తో కర్మబంధం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, పూర్వజన్మ కర్మ అంటే ఏంటి, సో గ్రహాలు మన జాతకంలో దేన్ని సూచిస్తాయి, దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి, ఎట్లా మనల్ని గైడ్ చేస్తున్నాయి అంటే గ్రహాలు మనకి దే ఆర్ లైక్ అవర్ గైడ్స్ అనేటటువంటి ఒక డైమెన్షన్ అనేది స్పిరిచువల్ అస్ట్రాలజీలో ఓపెన్ అవుతుంది. అంటే మామూలు అస్ట్రాలజీలో కూడా సరిగ్గా నేర్పించే వాళ్ళు ఉన్నట్లయితే ఆ డైమెన్షన్నే ముందు నేర్పించిన తర్వాత నెక్స్ట్ నేర్పిస్తారు. కానీ అట్లా ఆ సైన్స్ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఇప్పుడు. అస్ట్రాలజీ నేర్చుకోవడం అంటే ప్రిడిక్షన్స్కి వెళ్ళిపోతారు మామూలుగా. ఇది మనం దాని గురించి మనం అది ఆటోమేటిక్గా అప్రయత్నంగా మీకు ఆటోమేటిక్గా వస్తుంది, నేను వద్దన్నా వస్తుంది, కావాలన్నా వస్తుంది. కానీ దాని పర్పస్ ఇది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ముందు జరుగుతున్నది మనకు తెలిసినందువల్ల ఆ సివియారిటీని మనం తగ్గించుకోవచ్చు అనే పాయింట్తో పాటుగా హౌ టు హ్యాండిల్ ద లైఫ్, హౌ టు హ్యాండిల్ ద సిచ్యుయేషన్ తెలిసినప్పుడు ఆ బ్యాడ్ పీరియడ్ అని మనం అనుకుంటామే అదే మీకు బ్రైట్ పీరియడ్గా మారుతుంది. ఆ నెక్స్ట్ వచ్చేటటువంటి మంచి పీరియడ్స్ ఏవైతే మనకు వస్తాయి అప్పటికి ఇదంతా కూడా ఒక అద్భుతమైన ప్రిపరేషన్ జరుగుతుంది. చాలా అద్భుతమైన ప్రిపరేషన్ జరుగుతుంది. కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి దెర్ ఈజ్ నథింగ్ లైక్ బ్యాడ్ పీరియడ్, దెర్ ఈజ్ నథింగ్ లైక్ గుడ్ పీరియడ్ అని అనిపిస్తుంది. మీకు లైట్ ఉంటే చీకటి ఉంటుంది అని తెలుస్తుంది, పగలు ఉంటే చీకటి ఉంటుంది, చీకటి ఉంటే ఖచ్చితంగా వెలుగు మళ్ళీ వస్తుంది మరుసటి రోజు. ఈ రెండు ఆల్టర్నేట్ అవుతుంటే అది మన దానికి ఎవరు ఎక్సెప్షన్ కాదు ఇక్కడ. సో క్రియేషన్లోనే సూర్యాస్తమయం అయిన తర్వాత సూర్యుడు వెళ్ళిపోతాడు, మళ్ళీ సూర్యోదయం అయిన తర్వాత వెలుగు వస్తుంది, సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చీకటి వస్తుంది. ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్. ఇది చంద్రుడు కూడా అంతే కదా, పౌర్ణమి నాడు 16 కళలతో పూర్తిగా ఉంటాడు, క్రమంగా తక్కుకుంటూ వచ్చి నెమ్మదిగా అమావాస్య నాటికి చంద్రుడే కనిపించడం వరకు, మళ్ళీ పాడ్యం నుంచి నెమ్మదిగా మొదలు పెట్టుకుంటూ మొన్న పౌర్ణమి నాటికి మళ్ళీ 16 కళలతో పూర్తిగా చంద్రుడు మనకి పౌర్ణమి నాడు కానీ ఇట్స్ ఏ ఫినామినన్. ఇది ఇట్ ఈజ్ న్యాచురల్ ఫినామినన్. ఇది ఇవన్నీ కూడా మనకు ఒక ఫిలాసఫీ లాగా కాకుండా ఏదో తత్వం చెప్పుకుంటున్నామని కాకుండా ఏదో ఒక టెక్స్ట్ బుక్ చెప్పుకుంటున్నామని కాకుండా ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అనేది మనకు అర్థమైపోతుంది. అది స్పిరిచువల్ అస్ట్రాలజీ తాలూకు బేసిక్ అండర్స్టాండింగ్. ఇది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. దాన్ని మనం మార్చలేము, అది అలా వెళ్ళిపోతుంది, ప్రకృతి అలా వెళ్ళిపోతూ ఉంటుంది, మనలో ఉండే ప్రకృతి కూడా అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని హౌ టు అండర్స్టాండ్ అనేటటువంటిది స్పిరిచువల్ అస్ట్రాలజీ నేర్పుతుంది. స్పిరిచువల్ అస్ట్రాలజీలోనే నెక్స్ట్ స్టెప్ ఏం నేర్పుతుంది, నువ్వు ఒక వ్యక్తివి మాత్రమే కాదు, యు ఆర్ సో అండ్ సో, కేర్ ఆఫ్ సో అండ్ సో, ఫాదర్ ఆఫ్, సన్ ఆఫ్ సో అండ్ సో, వైఫ్ ఆఫ్, ఒక ఐడెంటిటీ మనకు ఉంటుంది కదా. ఈ ఐడెంటిటీ చాలా చిన్న ఐడెంటిటీ. నువ్వు ఈ మానవ జాతి మొత్తంలో భాగం. నువ్వు ఈ మానవ జాతి మొత్తం అంతా ఈ భూగోళం మీద ఉంది. భూగోళంలో ఈ మానవ జాతి అంతా భాగం. భూగోళంలో ఒక మానవ జాతి ఉన్నదా, పశుపక్షాదులు ఎన్నో చాలా ఉన్నాయి. అన్నింటితో కూడా కలిసి మానవుడు ఒకడు భూగోళం దాకా వెళ్ళేటప్పటికి ఈ భూగోళం అనేటటువంటిది సౌర కుటుంబంలో ఒక భాగం. ఇది సౌర కుటుంబంలో భాగం అంటే అర్థం ఏంటి, సౌర కుటుంబం మనకు ఎలాగైతే కుటుంబం ఉన్నదో, మన కుటుంబం అంటే మన తండ్రి, ఇంటి యజమాని, అధిపతి, బాస్ ఏదైనా అనుకోండి, తల్లి, అన్నయ్యలు, అక్కలు,
తమ్ముళ్ళు చెల్లెళ్ళు, వివాహం అయితే భార్య పిల్లలు, ఇదంతా కుటుంబం కదా మనకి. ఇదంతా ఎలాగైతే మనకు ఒక కుటుంబం అనేది ఉన్నదో దాన్ని ఏమంటారు, సోలార్ ఫ్యామిలీ అంటారు. సోలార్ సిస్టమ్ or సోలార్ ఫ్యామిలీ అంటారు. ఈ సోలార్ ఫ్యామిలీ అంటే ఏంటి? సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు లేక కుజుడు, శని, గురుడు, మన చంద్రుడు, ఇవన్నీ కలిపి వరుణుడు, ఇంద్రుడు, యముడు, ఈ 3 గ్రహాలు ఇండియన్ అస్ట్రాలజీలో ఉండము. కానీ ఆ 3 గ్రహాల గురించి కూడా మనం చెప్పుకుంటాము. ఈ 12 గ్రహాలు కలిసి సౌర కుటుంబంలో ఒక భాగం మనకి. మన కుటుంబంలో ఎలాగైతే మనకి తండ్రి, తల్లి, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు, అన్నయ్యలు, మేనమావులు, భార్య, పిల్లలు, వీళ్ళంతా కలిసి ఒక కుటుంబంగా ఎలాగైతే ఉంటారో ఈ సౌర కుటుంబంలో కూడా ఈ గ్రహాలన్నీ కూడా ఉంటాయి. ఈ భూమి మనం ఏ భూమి మీద మనం ఉంటున్నామో, భూలోకవాసులు అంటాం కదా మనం, ఏ భూమి ఏదైతే మనం ఉంటున్నామో ఈ భూమి కూడా ఈ సౌర కుటుంబంలో ఒక భాగమే. అంటే ఐడెంటిటీ చెప్పుకోవాలంటే కేర్ ఆఫ్ ఎర్త్ అని రాయాలి. సౌర కుటుంబం నుంచి ఉత్తరం రాయాలన్నట్లయితే జస్ట్ జోవియల్గా చెప్పట్లేదు, నేను సైన్స్గా అర్థం చేసుకోండి. ఎవరన్నా సౌర కుటుంబం నుంచి లెటర్ రాయాలనుకోండి అనుకోండి అంటే సిహెచ్ఎస్ఎన్ రాజు, కేర్ ఆఫ్ ఎర్త్, ఇండియన్ కంట్రీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్, కృష్ణా డిస్ట్రిక్ట్ అని మొత్తం రాయాలి. మనం ఎలా రాసుకుంటాం? మనం సిహెచ్ఎస్ఎన్ రాజు, సో అండ్ సో స్ట్రీట్, సో అండ్ సో టౌన్, దానికి పిన్ కోడ్ వేస్తాం, అయిపోతుంది. అక్కడ అలా కాదు, కేర్ ఆఫ్ ఎర్త్ అని రాయాలి. కేర్ ఆఫ్ ఎర్త్ అని రాసిన తర్వాత కేర్ ఆఫ్ కాంటినెంట్, ఏషియన్ కాంటినెంట్ అని రాయాలి. ఏషియన్ కాంటినెంట్లో ఇండియన్ నేషనల్ అని రాయాలి. ఇండియన్ నేషనల్లో ఆంధ్ర స్టేట్ అని రాయాలి. ఆంధ్ర స్టేట్లో కృష్ణా డిస్ట్రిక్ట్ అని రాయాలి. కృష్ణా డిస్ట్రిక్ట్లో నేనున్న ఊరు రాయాలి. నేనున్న ఊరిలో నేనున్న వీధి రాయాలి. నేనున్న వీధిలో నా ఇంటి నెంబర్ వేయాలి. ఇవన్నీ వేస్తాం. మనం ఎక్కడి దాకా వేస్తాం? ఇండియా అని రాయక్కర్లేదు మనకి. ఇండియా అదర్ కంట్రీది ఇండియా అని రాయాలి. ఎర్త్ ఎవరు రాస్తారు? సో స్పిరిచువల్ అస్ట్రాలజీకి వెళ్ళేటప్పుడు మనకేం తెలుస్తుంది అన్నట్లయితే, ఈ మానవ జాతి అంతా కూడా భూగోళంలో ఒక భాగం, హ్యుమానిటీలో ఒక భాగం, మానవ జాతిలో ఒక భాగం. ఈ మానవ జాతి ఈ భూగోళం మీద ఉంటుంది. ఈ భూగోళంలాగా మిగతా గ్రహాలన్నీ కూడా మిగతా భూగోళంతో పాటుగా మిగతా గ్రహాలు సౌర కుటుంబంలో అక్కడితో పూర్తి అయిపోయిందా? ఇలాంటి సౌర కుటుంబాలు ఎన్ని వేలు ఉన్నాయో, లక్షలు ఉన్నాయో ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. ఎవరు వాటిని ఎప్పుడు కాంట్ కూడా చేయలేరు, జరిగే పని కూడా. అంతే మనం ఏం చేస్తాం? మన సౌర కుటుంబానికి కొంచెం బయటికి వెళ్తాం. మన సౌర కుటుంబానికి అధిపతి సూర్యుడు మనకి గొప్ప. ఆయన ఇసోటిక్ అస్ట్రాలజీలో జ్వాల్కుల్ మహర్షి అని చెప్తారు, మనకి 12 సూర్యుళ్ళు ఉన్నారు. 7 సూర్యుళ్ళు సేక్రెడ్ సూర్యులు అంటే సేక్రెడ్ సన్స్ అంటారు, సేక్రెడ్ సన్స్ అంటారు. 5 సూర్యులు నాన్ సేక్రెడ్ సన్స్ అంటారు. సేక్రెడ్ అంటే వాళ్ళందరూ కూడా చాలా పవిత్రమైనటువంటి వాళ్ళు, వీళ్ళు కాదని అర్థం కాదు. ఎవల్యూషన్లో అడ్వాన్స్డ్ సన్స్ వాళ్ళు, అడ్వాన్స్డ్గా ఉండే సూర్యులు వాళ్ళు, అంటే ముందు పుట్టారనమాట. వాళ్ళ తర్వాత పుట్టినటువంటి 5 మన సూర్యుడు ఒకడు. సో మన సూర్యుడికి గురువు లాంటి సూర్యులు ఇంకా ఉంటారు, 7 ఉంటారు వాళ్ళే సప్తఋషి మండలం. ప్రతి నక్షత్రం కూడా ఒక సూర్యుడు గుర్తుపెట్టుకోండి. ఈ తారకులను ఏవైతే మన ఆకాశంలో చూపిస్తున్నామో ఆ తారకులు అవి. నక్షత్రాలు వేరు, తారకులు వేరు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా చెప్పుకుందాం, అన్నీ ఎవరో చెప్పుకుంటే బుర్ర పట్టించుకోదు. ఇప్పటికి పరిచయం ఉంటే పర్వాలేదు, పరిచయం లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. నక్షత్రాలు అనేవి ఆకాశంలో కనిపించేవి నక్షత్రాలు కాదు, తారకులు అనాలి వాటిని. నక్షత్రాలు అంటే వేరు, ఎప్పుడు చెప్పుకుంటాం. కనిపించే ప్రతి తారక కూడా ఒక సూర్యుడి, గుర్తుపెట్టుకోండి. సప్తఋషి మండలంలో ఉండేటటువంటి 7 సూర్యులు ఎవరైతే ఉన్నారో 7 సూర్యులు కూడా మన సూర్యుడికి గురువులు లాంటి వాళ్ళు. అంటే అక్కడి నుంచి కిరణాలు తెచ్చుకుని అందులోంచి ఒక 7 కిరణాలు మనకు వస్తే అవి గ్రహాలుగా రూపుగట్టుకుని తర్వాత భూమండలంగా రూపుగట్టుకుంటే ఆ సూర్యుడి తాలూకు వెలుగులు అనేటువంటివి మనలో ఆత్మగా, అవి సూర్యుడే మనలో ఆత్మగా ఆయన రూపాంతరం చెంది మనలో ఆత్మగా ఉంటున్నప్పుడు ఏవైతే సౌర కుటుంబంలో ఈ గ్రహాలన్నీ ఉన్నాయో సూర్యుడి చుట్టూరా
ఆ ఆత్మ సూర్యుడు అనేటువంటి ఆత్మ చుట్టూరా ఉన్నాయో, అట్లాగే మనలో కూడా మన ఆత్మను మన సూర్యుడు అనుకున్నప్పుడు మనలో ఉండేటటువంటి మిగతా కొన్ని కేంద్రాలన్నీ కూడా అవి కూడా గ్రహాలలాగా పనిచేస్తూ ఉంటాయి సుమా అని చెప్పేదే మనకి ఈసోటరిక్ అస్ట్రాలజీ అండ్ స్పిరిచువల్ అస్ట్రాలజీ. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలన్నట్లయితే, ఎక్కడో చంద్రుడు, ఎక్కడో సూర్యుడు, ఎక్కడో బృహస్పతి, ఎక్కడో కుజుడు అంగారకుడు, ఎక్కడో శనీశ్వరుడు, ఎక్కడో శుక్రుడు, ఎక్కడో బుధుడు, వరుడు, ఇంద్రుడు ఎక్కడో ఉన్నారు అనే భావన, అక్కడి నుంచి వాళ్ళు మనల్ని నడిపిస్తున్నారా, అక్కడి నుంచి వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారా అనేటటువంటి భావనలో నుంచి ఏ సూర్యుడైతే సౌర కుటుంబంలో కనిపిస్తున్నాడో, ఏ గ్రహాలైతే సౌర కుటుంబంలో మనకు కనిపిస్తున్నాయో వాళ్ళే మన లోపల కూడా ఆత్మకారకుడిగా సూర్యుడు, ఆయనతో పాటుగా మిగతా గ్రహాల తాలూకు లక్షణాలన్నీ కూడా మనలో కొన్ని కేంద్రాలుగా పనిచేస్తూ ఉంటాయి సుమా. దీన్ని ఏమంటారు? న్యాస విద్య అంటారు. దీని మాస్టర్ గారు ది లా ఆఫ్ కరస్పాండెన్సెస్ అని ఒక లెక్చర్ ఇచ్చారు ఎస్ట్రాలజీ మీద. మాస్టర్ గారు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, ఒక 350 పేజెస్ బుక్ ఉన్నది. ఆ 300 పేజెస్లో మాస్టర్ గారు ఇచ్చిన లెక్చర్స్ ది లా ఆఫ్ కరస్పాండెన్సెస్, ది పర్పస్ ఆఫ్ అస్ట్రాలజీ, ది కాన్సెప్ట్ ఆఫ్ అస్ట్రాలజీ, ది బేసిక్స్ ఆఫ్ స్పిరిచువల్ అస్ట్రాలజీ అండ్ స్పిరిచువల్ అస్ట్రాలజీ బుక్ కాదు, ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ నోట్స్ వేరు. ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్లో మాస్టర్ గారు యాక్చువల్గా స్పిరిచువల్ అస్ట్రాలజీ బుక్ ఏదైతే మాస్టర్ గారు మనం చదువుకోవాలనుకుంటున్నామో ఆ స్పిరిచువల్ అస్ట్రాలజీ బుక్ అర్థం కావడానికి ఇన్ని లెక్చర్లు మాస్టర్ గారు వరుసగా ఇచ్చారు. దాదాపు 300 పేజెస్. అన్ని పేజెస్ అయిన తర్వాత ఆ చదువుకుందామంటే మనకు తెల్లారిపోతుంది, చదువుకోలేము మనం. ఈ 1 వీక్ కూడా నేను మీకు అసలు మీరు ఎలా ఆలోచిస్తున్నారు, అసలు ఏంట్రా ఏదో నేర్చుకుందాం అనుకుంటే ఈ మాస్టర్కి ఏదో చెప్తున్నారు అని అనుకుంటున్నారా, అసలు మాస్టర్ గారు ఏం చెప్పదలుచుకుంటున్నారో అని వెయిట్ చేస్తున్నారా చూద్దామని చెప్పి నేను 1 వీక్ 10 మినిట్స్ క్లిప్పింగ్స్ కొన్ని పారాగ్రాఫ్స్ ఇచ్చాను. అట్లాగా మనం నడిస్తే ముందుకు వెళ్ళలేము, మనం ఎప్పటికీ వెళ్ళలేము. ఈ సిస్టమ్ మారుస్తాను. రేపు ఆదివారం మనం జూమ్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఎంత స్పీడ్లో నేను వెళ్ళాలని మీరు అనుకుంటున్నారో, ఎంత స్పీడ్లో నేను వెళ్తే మీరు అర్థం చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారో, ఎంత వర్క్ అయితే మీరు ప్రతిరోజు చేయగలుగుతారో అది మీలో కొంతమందితో అయినా సరే ఆదివారం నేను డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు హౌ టు హ్యాండిల్ ది క్లాస్ అనేది నేను డిసైడ్ చేస్తాను. ఓకే, అది అలా అటు పెట్టండి. సో మనం ఏం చెప్పుకునే వాళ్ళు ది లా ఆఫ్ కరస్పాండ్ న్యాస విద్య అనే దాంట్లో ఈ సౌర కుటుంబం మొత్తం అంతా కూడా మనలోనే ఉంది సుమా అని చెప్తుంది స్పిరిచువల్ అస్ట్రాలజీ. ఏ సప్తరిషి మండలం గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ సప్తరిషి మండలం కూడా మన లోపల ప్రజ్ఞామయ కేంద్రాలుగా ఉంది సుమా. దేనైతే కృతికలని మనం చెప్పుకుంటున్నాము, 6 కృతికలు, ఏ కృతికలు అయితే సుబ్రహ్మణ్య స్వామికి పాలిచ్చి పెంచాయని చెప్పి మనం పురాణాలు చెప్తున్నాయో, ఏ కృతికలు ఒక గుంపులాగా 6 కృతికలు అయితే ఆకాశంలో మనకు కనిపిస్తుంటాయో వాటి కేంద్రాలు కూడా మనలోనే ఉన్నాయి సుమా. అంటే సృష్టిలో ఏ ప్రజ్ఞలు ఏ కేంద్రాలుగా పనిచేస్తున్నాయో వాటి తాలూకు ప్రోటోటైప్స్, వాటి తాలూకు కేంద్రాలు మనలో కూడా ఉన్నాయి సుమా అని తెలుసుకుని ఈ కేంద్రాలకి ఆ కేంద్రాలకి ఈ మధ్య అనుసంధానాన్ని కలిగించుకోవడానికి సంబంధించినటువంటి ఒక విద్యే స్పిరిచువల్ అస్ట్రాలజీ. ఇది గుర్తుపెట్టుకోండి. దాన్ని ఒకసారి చెప్తే మనకు అర్థం కాదు కాబట్టి మాస్టర్ గారు గ్రాడ్యువల్గా కొద్ది కొద్దిగా అలా తీసుకెళ్తూ స్పిరిచువల్ అస్ట్రాలజీకి తీసుకెళ్తారు. సరే, మనకున్న అనుభవంతో మనం ఏం చేస్తామంటే ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళిపోకుండా కొంత ప్రిడిక్టివ్ అస్ట్రాలజీలో చెప్పుకునే అస్ట్రాలజీ ప్రిన్సిపల్స్ కానీ, గ్రహాలు కానీ, లక్షణాలు కానీ, రాసులు కానీ, లక్షణాలు కానీ, నక్షత్రాలు కానీ, వాటి లక్షణాలు కానీ, ఆ గ్రహాలు మన జీవితాల్లో వేటిని సూచిస్తాయో, మన ఆస్కోప్ మనం పట్టుకున్నప్పుడు ఆస్కోప్ మనం చూసుకుంటున్నప్పుడు ఏ గ్రహాలు మనకి సరైనటువంటి స్థితుల్లో ఉన్నాయో, ఏ గ్రహాలు పాజిటివ్గా ఉన్నాయో, ఏ గ్రహాలు నెగిటివ్గా ఉన్నాయో, ఏ గ్రహాలు స్ట్రాంగ్గా ఉన్నాయో మన ఆస్కోప్లో, ఏ గ్రహాలు చాలా వీక్గా ఉన్నాయో, అంటే ఏ బ్రాంచెస్లో ఏ ఫీల్డ్స్లో మనం చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవచ్చో, ఏ బ్రాంచెస్లో ఏ ఫీల్డ్లో ఎక్కడ మనం కొంచెం జాగ్రత్త చేసుకోవాలి అనేటటువంటిది ఒకటి. ఏ రుణం మనం తీర్చుకోవడం కోసం ఈ శరీరం మనకు ఇవ్వబడిందో, ఏ కర్మందాలను మనం తీర్చుకోవడం కోసం ఈ శరీరం మనకు ఇవ్వబడిందో, ఈ జీవితం మనకి ఇవ్వబడిందో, దేన్ని సాధించడం గురించి మన జీవితంలో ఈ జీవితం మనకి ఇవ్వబడిందో, అంటే ఫైనల్గా చెప్పుకోవాలంటే
ఈ లైఫ్ తాలూకు పర్పస్ ఏంటి అనేటటువంటిది మనం మన హార్స్కోప్స్ చూసుకుని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దానికి చాలా అంత ఈజీగా ఉండదు, దానికి కొంత వర్క్ చేసుకోవాలి. చాలామంది హార్స్కోప్స్ పంపించేసేసి సార్ వాట్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ లైఫ్ అంటారు. మన లైఫ్కి పెద్ద పర్పస్ ఏముంటుంది? ఉద్యోగం చేసుకుంటూ ఉంటాము, పెళ్లి చేసుకుంటారు, పిల్లలు పుడతారు, వాళ్ళకి చదువులకి వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్యూచర్ కావాల్సిన ప్లాన్స్, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ప్లాన్స్, సేవింగ్స్ తాలూకు ప్లాన్స్, ఇట్లాంటి ఒక ఆర్డినరీ లైఫ్ మనం జీవిస్తున్నప్పుడు ఈ లైఫ్కి తాలూకు పర్పస్ గురించి ఆలోచించుకునేంత పరిస్థితి మనకు ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి లెక్చర్లన్నీ విన్న తర్వాత వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ మై లైఫ్ అంటే అసలు మొట్టమొదట పర్సనల్ లైఫ్లో నుంచి, పర్సనల్ యాటిట్యూడ్లో నుంచి ఇంపర్సనల్ యాటిట్యూడ్లోకి వెళ్ళేంత వరకు స్పిరిచువల్ లైఫే స్టార్ట్ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. దేనైతే పర్సనాలిటీ, ఇండివిజువాలిటీ అంటామో మనం, అంటే లైక్స్ అండ్ డిస్లైక్స్, శత్రువులు, మిత్రులు, నచ్చనివి, మనం కోరుకున్నవి, మనకు కావాలనుకున్నవి, మన రాగద్వేషాలు, మన కామక్రోధాలు, మన మదమాశ్చర్యాలు, ఇవన్నీ మనతో పాటుగా అవి కూడా సంసారం చేస్తున్నప్పుడు, మనతో కూడా కలిసి ఉంటున్నప్పుడు రియల్ స్పిరిచువల్ లైఫ్లోకి మనకి ఎంట్రన్స్ రాదు. ఆ ప్రజ్ఞామయ కేంద్రాల్లోకి మనం ప్రవేశించలేము. అంటే అదేంటి, ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటున్నాం కదా, ప్రతిరోజు మనం పూజలు చేసుకుంటున్నాం కదా, మంత్రాలు చెప్పుకుంటున్నాం కదా, దేవాలయాలకు వెళ్తున్నాం కదా, గురువుగారి పటం ఇంట్లో పెట్టుకున్నాం కదా అంటే స్పిరిచువల్ లైకింగ్ వేరు, స్పిరిచువల్ మైండెడ్నెస్ వేరు. గుర్తుపెట్టుకోండి. ఈ రెండు వర్డ్స్ మాస్టర్ గారివి. స్పిరిచువల్ లైకింగ్ అంటే మన పూజలు చేసుకోవడం, యజ్ఞయాగాదులు చేసుకోవటం, వ్రతాలు చేసుకోవటం, పూజలు చేసుకోవటం, ఇవన్నీ స్పిరిచువల్ లైకింగ్ అంటాం మనం. ఆర్ గాడ్ ఫీరింగ్ అంటాం మాస్టర్ గారి భాషలో. అంటే భగవంతుడు ఈరోజు ఈ పూజ చేసుకోకపోతే భగవంతుడు కోపడతాడేమో, రేపు పొద్దున ఆయనతో అవసరం ఉండి ఆయనకి ఏదో ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన వింటేమో, రోజు నమస్కారం పెడితే అయిపోతుంది కదా అనేటటువంటి భావన కుదరదు. స్పిరిచువల్ మైండెడ్నెస్ అంటే అర్థం ఏంటంటే వాడు యోగంలోనే ఉంటాడు. వాడి జీవితానికి నేను నాది అనే దానికన్నా కూడా వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద ఎర్త్, టువర్డ్స్ ద నేచర్, టువర్డ్స్ ద ఫెలో బీయింగ్స్, టువర్డ్స్ ద ఎవల్యూషన్, అది ఉంటుంది వాడు అవగాహన. అది. సో అందువల్ల పర్పస్ ఆఫ్ ది లైఫ్ అనేటటువంటిది చాలా పెద్ద వర్డ్. అది ఆ పర్పస్ ఆఫ్ ది లైఫ్ దాకా వెళ్ళేటప్పటికి స్పిరిచువల్ స్టడీ దానికి పర్పస్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఇది అర్థం చేసుకోండి. ఇది ఇట్లాగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంట్రడక్షన్ చాలా అయిపోతుంది, కానీ ఇంట్రడక్షన్ మీకు కావాలి. ఎందుకంటే ఇది స్పిరిచువల్ అస్ట్రాలజీ పర్పస్ ఏంటంటే దేవతలు అంటే ఏంటో మనకు తెలియాలి. మనకి 4 ఖనిజలో ఒక మినరల్ కింగ్డమ్ ఉంటుంది. మినరల్స్లో నుంచి నెమ్మదిగా ఎవల్యూషన్లో ప్లాంట్ కింగ్డమ్లోకి వస్తాం మనం. వృక్షజాతిలోకి వస్తుంది ప్రజ్ఞ. వృక్షజాతి దాటిన తర్వాత యానిమల్ కింగ్డమ్లోకి వస్తుంది ప్రజ్ఞ. జంతు కక్షలోకి వస్తుంది ప్రజ్ఞ. జంతువు కక్ష యానిమల్ కింగ్డమ్ అయిన తర్వాత హ్యూమన్ కింగ్డమ్లోకి, అంటే మానవ జాతి వస్తుంది. హ్యూమన్ కింగ్డమ్ అయిన తర్వాత దేవా కింగ్డమ్ ఉంటుంది. దేవతల తాలూకు లోకాలు ఉంటాయి. మానవత్వంలో నుంచి దైవత్వంలోకి అడుగుపెట్టినప్పుడు మాత్రమే ఆ దేవతల తాలూకు లోకాల్లోకి, దేవతా ప్రజ్ఞల్లోకి మనకి ప్రవేశం అనేది లభిస్తుంది. ఆ దేవతల్లోకి ప్రవేశం లభించాలంటే అర్థం ఏంటి? కొన్ని ప్రిన్సిపుల్స్తో మన జీవితం నాటం మొదలవుతుంది. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ప్రిన్సిపుల్గా జీవించడం అవుతుంది. రాముడికి ఒక ప్రిన్సిపుల్ ఉంటుంది, బుద్ధుడికి ఒక ప్రిన్సిపుల్ ఉంటుంది, మహాత్మా గాంధీకి ఒక ప్రిన్సిపుల్ ఉంటుంది, జీసస్కి ఒక ప్రిన్సిపుల్ ఉంటుంది. ఎవరినైతే మహాత్ములు అనుకుంటున్నామో వాళ్ళు ఆ ప్రిన్సిపుల్గానే వాళ్ళు జీవిస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆ ప్రిన్సిపల్స్ నుంచి వాళ్ళు డివియేట్ కారు. అట్లాంటి ఒక లైఫ్ వచ్చినప్పుడు మానవ కక్షలో నుంచి అంటే హ్యుమానిటీలో నుంచి దైవత్వంలోకి వెళ్ళినప్పుడు దేవా కింగ్డమ్ అంటారు దాన్ని. అక్కడికి వెళ్ళేటప్పుడు దేవతలు అంటే ఏంటో తెలుస్తుంది. దేవతలు అంటే మన ఫోటోల్లో కనిపించే వాళ్ళు కాదు. దేవతలు అంటే వాళ్ళు ధర్మములు, దే ఆర్ ప్రిన్సిపల్స్ అని తెలుస్తుంది. ఆ ప్రిన్సిపల్స్ అన్నీ మీ గ్రహాల్లో కనిపిస్తాయి. మీకు ఆ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మీ గ్రహాల్లో కనిపిస్తాయి. మన హార్స్కోప్ మనం చూసుకుంటున్నప్పుడు, ఈ బ్యాక్గ్రౌండ్లో మన హార్స్కోప్ చూసుకుంటున్నప్పుడు ఏ దేవతాలకు ప్రజ్ఞ మనలో ప్రధానంగా పనిచేస్తుందో మనకు తెలుస్తుంది. అక్కడ దాకా మనం వెళ్ళి ఉన్నట్లయితే, అంటే వ్యక్తిగతమైన జీవితంలో నుంచి యజ్ఞార్థమైన జీవితంలోకి, ఆర్ అదర్వైజ్ పర్సనల్ లైఫ్లోంచి ఇంపర్సనల్ లైఫ్లోకి మనం అడుగుపెట్టిన తర్వాత
ఏ దేవతల తాలూకు ప్రజ్ఞలు మనలో ప్రధానంగా పనిచేస్తున్నాయో, ఏ దేవతను మనం ఆరాధించాలో, ఏ ప్రిన్సిపల్స్తో ఈ జీవితం మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఏర్పడుతుంది. దట్ ది పర్పస్ ఆఫ్ స్పిరిచువల్ అస్ట్రాలజీ. అప్పుడు మీ జాతకం గురించి మీరు పట్టించుకోరు. మీకు ఎట్లా లైఫ్ లీడ్ చేయాలనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి తెలుసా? డిస్క్రిమినేషన్ అంటే బుద్ధి అంటాం మనం. బుద్ధి లోకం మనకు 4వ లోకం. అది ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, బుద్ధిక్ ప్లేన్ 4వది అంటాం మనం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ అంటాం కదా. అక్కడ మనస్సు దాటిన తర్వాత విజ్ఞానం అంటాం. దాన్ని వాళ్ళు బుద్ధిక్ ప్లేన్ అంటారు. డిఫరెంట్ టెర్మినాలజీ వాడతారు. దాని గురించి పట్టించుకోకండి. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందో తెలుసా? తర్కం అనేది అంటే లాజిక్ అనేది దాటిన తర్వాత మనం ఏం చేయొచ్చో, ఏం చేయకూడదో, ఏం చేస్తే మంచిదో, ఏం చేస్తే మంచిది కదా అనేటటువంటిది అబౌవ్ దట్ ఒక ఇంట్యూషన్ అనేటటువంటిది మనలో డెవలప్ అవుతుంది. ఆ లోకంలోకి వెళ్ళేటప్పటికి ఏది మన ద్వారా జరగాలో, ఏది మనం చేయాలో, ఏది మనకి మంచో అది మాత్రమే మనకు స్ఫురించేటటువంటి ఒక రోజు, మంచి రోజు మన జీవితంలో వస్తుంది. ఏది చేయక్కర్లేదో అది మన మనసులోకి రాదు. అంటే మనం కాలిక్యులేషన్ చేసుకోక్కర్లేదు. ఇలా ఇది చేస్తే ఇలాగ అవుతుందేమో, ఇట్లా అవదేమో, ఇది మంచిది కాదేమో, ఇది మంచిదేమో, ఇలా చేస్తే ఏమవుతుందో, ఎవరిని అస్ట్రాలజీని మనం కన్సల్ట్ చేద్దామా, లేదా ఎవరిని పెద్దవాళ్ళని అడుగుదామా, ఇంత తర్జన భర్జనలు ఉంటాయి కదా. ఒక్కసారి బుద్ధిలోకంలోకి అడుగు పెట్టేటప్పటికి ఇవే గ్రహాలు డిఫరెంట్ డైమెన్షన్స్లో మనతో పనిచేయడం మొదలు పెడతాయి. అక్కడి నుంచి కూడా అవి మనకు గైడ్స్ అవుతాయి. మనకు పనిష్మెంట్ ఇవ్వడం కాదు, అవి మనకు గైడ్స్ అవుతాయి. నెక్స్ట్ లెవెల్లో అవి మనకి ఫ్రెండ్స్ అవుతాయి. డిఫరెంట్ డైమెన్షన్. ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ ఒక డిఫరెంట్ డైమెన్షన్. అక్కడ దాకా పోయేటప్పటికి యోగం, జ్యోతిషం అంటేనే యోగం అని చెప్పి మీకు అర్థమైపోతుంది. యోగానికి జ్యోతిషానికి తేడా లేని చెప్పి మనకు తెలుస్తుంది. ఈ స్టేజ్లో మనకు తెలియదు. దిస్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ ది అస్ట్రాలజీ. ఈ లైన్స్ అదే అనిపించింది. అంటే నేను ఇదంతా మీకు 2 లైన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. ఏమి ఇచ్చారు మాస్టర్ గారు? A gift given by God to make our eyes open to hidden secrets of yourself. It gives the true keys for you to go into your own mind. అంటే మన మనసులోకి మనం వెళ్ళడానికి కావాల్సిన తాళం చెవులు మనకి ఇస్తుంది అది. అండ్ యువర్ ఓన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్. మనం విషయాలు ఎలా అర్థం చేసుకుంటామో అది తెలియజేస్తుంది. వాట్ అవైట్స్ యూ ఇన్ దిస్ క్రియేషన్. ఈ క్రియేషన్లో, సృష్టిలో ఏది నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ టు ది హ్యుమానిటీ అరౌండ్ యూ. నీ చుట్టూ ఉన్న మానవ జాతి, వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ టు ది హ్యుమానిటీ అరౌండ్ యూ. నీ చుట్టూ ఉన్న మానవ జాతికి నువ్వు ఏం చేయదలుచుకుంటున్నావు, మానవ జాతి నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నది. అండ్ హౌ టు డూ ఇట్ ప్రాపర్లీ, హౌ నాట్ టు డూ ఎనీథింగ్ యూ లైక్. హౌ టు డూ ఇట్ ప్రాపర్లీ, హౌ నాట్ టు డూ ఎనీథింగ్ యూ లైక్. అంటే ఎలాగ ప్రాపర్గా చేయాలి, మానవ జాతి నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నది, అసలు నువ్వంటే ఎవరు, అసలు నీలో ఏమి దాగి ఉన్నాయి, నిక్షిప్తంగా నిద్రాణంగా ఏ ప్రజ్ఞలు అయితే నీలో ఉన్నాయి, వేటిని నువ్వు మేల్కొల్పాలి. అంటే ఒకసారి మీరు రామాయణంలోకి వెళ్తే విశ్వామిత్రుడితో రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడితో పాటు అరణ్యానికి వెళ్ళినప్పుడు మార్నింగ్ వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కౌసల్య సుప్రజారామ అని చెప్పి ఉత్తిష్ట నరసార్దూల అంటే ఆయన ఏం చేశాడు, గాయత్రి మంత్రం ఉపదేశానికి ముందు వాళ్ళలో ఉండే ప్రజ్ఞల్ని విశ్వామిత్రుడు మేల్కొల్పి ఉత్తిష్ట మేల్కొల్పి. అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రజ్ఞలు ఉన్నాయి, మనలో కూడా అన్ని ప్రజ్ఞలు మనలో ఉన్నాయి. అవి మేల్కొల్పుకోవాలి. మనం నిద్రలోంచి కూడా మనం మెలుగులో రాగలమండి. మెలుగు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. మనకు మెలుగులోకి వచ్చినప్పుడు మెలుగు వచ్చే క్షణం మనకు తెలుస్తుందా? తెలియదు కదా. నిద్రపోయే క్షణం మనకు తెలుస్తుందా? తెలియదు కదా. నిద్రలోంచి మెలుగులోకి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది మనం ఉన్నట్టు. మెలుగు వచ్చే క్షణం మనకు తెలుస్తుందా? తెలియదు కదా. కానీ యోగి అయినటువంటి వాడు తనలో నిక్షిప్తంగా నిద్రాణంగా ఉండే ప్రజ్ఞలను ఆయన మేల్కొల్పుకొని ఈ ప్రజ్ఞలకి మూలమైనటువంటి కేంద్రాలు ఎక్కడున్నాయో వాటితో అనుసంధానం జరుపుతాడు. అందుకే మాస్టర్ సిఈ గారి ప్రేయర్లో పొద్దున ఏ ఇన్వకేషన్ చేస్తాం? లెట్ మీ రిసీవ్ ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ దై ప్లెంటీ ఆఫ్ ప్రాణ, ఇన్ఫ్లక్స్ ఆఫ్ దై ప్లెంటీ ఆఫ్ ప్రాణ ఇంటూ మై సిస్టమ్. అంటే ఏ మహాప్రాణం అయితే ఈ చుట్టులో మొత్తం అంతా వ్యాపించి ఉన్నదో దాన్ని నాలోకి
పంపించిన ఆయన అని ప్రార్థన చేస్తాం. అంటే ఈ మొత్తంలో మనం భాగం సుమా అని తెలుసుకోవాలి. ఈ మొత్తం అంతా ఉంటేనే మనం ఉన్నాం సుమా అని తెలుసుకోవాలి. ఈ మొత్తం అంతా కూడా మనలో ఉన్నదని కూడా మనం తెలుసుకోవాలి. ఈ ఏదైతే మనలో ఉందో అదే మొత్తం అంతా వ్యాపించున్న సుమా, మొత్తం అంతా వ్యాపించున్న అందరిలోనూ కూడా అదే వ్యాపించున్న సుమా అని తెలుసుకోవడమే పర్సనల్ లైఫ్లో నుంచి ఇంపర్సనల్ లైఫ్లోకి అడుగుపెట్టడం అంటే. అప్పటి నుంచి మన మీద గ్రహాలు పనిచేసే విధానం అనేది పూర్తిగా మారిపోతుంది. ఇది ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ తాలూకు బ్యాక్గ్రౌండ్ ఇది. సో ఇదంతా నేను చెప్పిన థీరీ పార్టీ చెప్తున్నాను మీకు. నేను రోజు ఎట్లా ఉంటాయి అనుకోవకండి. ఇలా ఉంటే వినడానికి లెక్చర్ లాగా వినేసి వదిలేసేయచ్చు కాదు. నెక్స్ట్ క్లాస్ నుంచి నేను రేపు సండే నాడు యాక్చువల్గా ఎవరితో అయితే నేను జూమ్లో మాట్లాడతానో, మాట్లాడిన తర్వాత యాక్చువల్గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ ఫేస్లో మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఎంతకాలంలో ఈ క్లాసులు మనం పూర్తి చేయాలని మనం అనుకుంటున్నాము అనేటటువంటిది నేను మీతో డిస్కస్ చేసిన తర్వాత ఇమీడియట్గా మీతో డిస్కస్ చేసినటువంటి ఒక 10 నిమిషాల్లో నేను ప్రోగ్రామ్ చాగౌట్ చేస్తాను. నెక్స్ట్ థర్స్డే నుంచి అసలు వారంగా ఒక క్లాస్ అయినట్లయితే చాలా క్లాసులు అయిపోతాయి కాబట్టి ప్రతి 2 డేస్ కూడా ఇలాగ నేను రికార్డ్ చేసి ఒక క్లాస్ మీకు పంపిస్తే ఇంకా బాగుంటుందేమో. ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. మీరు ప్రిపేర్డ్గా ఉండండి. ఇవాళ నేను ఓపెన్ చేస్తాను. పార్టిసిపెంట్స్ కూడా మెసేజ్ పెట్టేలాగా ఓపెన్ చేస్తాను. మీరు మిగతా ఏమీ పెట్టకుండా యాక్చువల్గా మీ ఐడియాస్ ఏమైనా ఉంటే వాళ్ళకి సింపుల్గా పెట్టండి. పెద్ద పారాగ్రాఫ్స్ పెట్టద్దు. అవే పెట్టండి, ఇంకేం పెట్టద్దు. ఇక నమస్కారాలు ఏం పెట్టద్దు దాంట్లో. జస్ట్ రేపు ఆదివారం వచ్చేటప్పటికి నేను ఏం అడ్రస్ చేయాలి అని అనుకుంటున్నారు, మీరు ఈ క్లాస్ ఎలా అవ్వాలని అనుకుంటున్నారు, మీ ఐడియాస్ క్లుప్తంగా 4-5 పాయింట్లో పెట్టండి. ఒకళ్ళు పెట్టినవే మళ్ళీ ఒకళ్ళు పెట్టబోకండి. ఆదివారం నాడు జూమ్ మీటింగ్లో మనం ఫైనలైజ్ చేసుకుందాము. ఇమీడియట్గా మన క్లాసుల్లోకి మనం వెళ్ళిపోదాము. క్లాసులోకి వెళ్ళిపోయినప్పటి నుంచి మీరు ఖచ్చితంగా నోట్స్ తీసుకోవాల్సి వస్తుంది, కొంత వర్క్ చేయాల్సి వస్తుంది. ఇంకా డెప్త్లోకి వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు కొన్ని పుస్తకాలు మీరు చదువుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. లేదు నేను చెప్పింది మాత్రం విని అంతవరకు నోట్స్ తీసుకుని అంతవరకు మాత్రమే ఉండిపోదాం అనుకున్నటువంటి వాళ్ళు అదొక బ్యాచ్గా ఉండండి. రియల్గా మీరు అస్ట్రాలజీని పూర్తిగా తెలుసుకుని మాస్టర్ గారు ఎందుకు అస్ట్రాలజీ మీద ఎంత వర్క్ చేశారో అది ఆ డెప్త్లోకి వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు కొన్ని బుక్స్ నేను రికమెండ్ చేస్తూ ఉంటాను. ఆ బుక్స్ మీరు సంపాదించుకొని చదువుకుంటూ ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ మీ అందరూ కూడా, నా స్టాక్ ఉందో లేదో నాకు తెలియదు, జ్యోతిష ప్రకాశం బై సిహెచ్ఎస్ఎన్ రాజు, అది కులపతి బుక్ ట్రస్ట్ @gmail.com రాస్తే వాళ్ళు మీకు పుస్తకాలు ఉంటే పంపిస్తారు. నాకు తెలియదు స్టాక్ ఉందో లేదో యాక్చువల్గా. అది అందరూ కూడా ఇంటి దగ్గర పెట్టుకోండి. మీరు పెడితే నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. నేను ఎప్పుడన్నా వచ్చాడు ఈ పేజీలు చదివేసుకోండి మీరు, తెలుగులోనే ఉంది కాబట్టి ఆ పుస్తకం మీకు చాలామంది లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా చాలా ఈజీ. తెలుగులో చాలా బాగా ఫస్ట్ 300 పేజెస్ కూడా ఈజీగా నోట్స్ అయ్యేది. అది వీలైనంత వరకు మీ దగ్గర పెట్టుకోండి. కులపతి బుక్ ట్రస్ట్ @gmail.com కొడితే మెయిల్ పంపిస్తే వాళ్ళు చెప్తారు మీకు. వాళ్ళు ఆదివారం నాడు మనం కలుసుకుందాం. నేను మీకు ఒక ఐడియా ఇచ్చాను, అంటే ఇది ఇలా ఉంటుంది సుమారు ఐడియా ఇచ్చాను. నేను ఒక విషయం కూడా చెప్తాను నేను ముగించే ముందు. ఈ ప్రాసెస్లో ఈ 2 బ్రాంచెస్గా నడుస్తూ ఉంటుంది. వాటేమో ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీ బ్రాంచ్ అనేది ప్రెడిక్షన్స్ వెళ్ళకపోయినా ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీ నేర్చుకోవడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అంతా ఒక పక్క నడుస్తూ ఉంటుంది. అందులో నుంచి షిఫ్టింగ్ టువర్డ్స్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ఒక నడుస్తూ ఉంటుంది. మీరు ఎవరికైనా స్పిరిచువల్ ఆస్ట్రాలజీతో పాటుగా ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీ కూడా నేర్చుకుందామని నాకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళు ఆ లైన్లో మీరు ఎలా డెవలప్ అవుతే వెళ్ళొచ్చు. 2 నేర్చుకుందాం అనుకున్నట్టు వాళ్ళు రెండిట్లోనే వెళ్ళొచ్చు. నాకు ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీ నాకు వద్దాం అనుకున్నటువంటి వాళ్ళు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ పక్క కూడా వెళ్ళొచ్చు. కానీ వాళ్ళకు కూడా ఈ బ్యాక్గ్రౌండ్ కొంత అవసరం. నేను ఈ రెండింటినీ కూడా సైమల్టేనియస్గా బ్యాలెన్స్ చేస్తూ వీలైనంత సులువుగా మీకు అర్థమయ్యేలాగా చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.